నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ రక్తధార లేయిలా పాపికాశ్రయం ఇచ్చును, నీ రక్తధార లేయిలా పాపికాశ్రయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నన్వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్,
నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినడానికి ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలిపీఠం యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఆయన రక్తము మానవ జీవితాల్లో చేసినటువంటి ఆ మహిమ కలిగిన విమోచనను మనం ఇప్పటి వరకు ధ్యానిస్తూ దేవుని సన్నిధానం చెంత నిలబడి ఉన్నాం. ఈ లోకంలో అనేకులకు అనేకమైన ఆధారాలు ఉన్నాయేమో కానీ మనకైతే ఒక బలిపీఠం ఉందని, ఆ బలిపీఠం మీద సదాకాలము ప్రోక్షించబడిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమున్నదని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తెలియచేస్తున్న మాటలను మనం చూసినప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులు వేయటానికి ఈ యొక్క దినాల్లో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానాలను ప్రపంచమంతా ధ్యానిస్తూ ఉండగా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలు ఆయన మాత్రమే సంపూర్తి చేసినటువంటివి. చాలా కార్యాలు ఈ లోకంలో అనేక మంది గొప్పవారు, గనులైన వారు, యుగ పురుషులు అనబడిన వారు, మహానుభావులు అనబడిన వారు మానవ జీవితాల్లో జరిగించిన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళు కొంతవరకే వాళ్ళ సామర్థ్యం కొరకు వాళ్ళ కార్యాలను జరిగించి వెళ్ళారు. కానీ మన రక్షకుడు దేవుని ఏర్పాటు చొప్పున మన యొద్దకు పంపబడినటువంటి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు సమస్తాన్ని ఆ శిలువలో సమాప్తము చేసి మనుషుల కొరకై దేవుని ఏర్పాటుని ఆయన సంపూర్తి చేసి వెళ్ళారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ యొక్క
దేవుడు మన కొరకు ఏమేమి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సంపూర్తి చేశాడో దానిని మనము గుర్తెరిగి మన యొక్క జీవితాల్లో ఆయన మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం పొందుకోవటానికి ఆయన జరిగించిన దానిని మరలా మనమేదో ప్రయాసతో మనమేదో దాని కొరకు కష్టపడుతూ మనం అడుగులు వేయకుండా మనం విశ్వాసముతో వాటి యందు మనము ప్రవేశము కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఒక అద్భుతకరమైన రూపాంతరత, ఆయన కుమారుని యొక్క ఆ స్వారూప్యత మన యొక్క జీవితాల్లో మనము పొందుకోగలుగుతాం. అందుకు యేసు ప్రభు వారు సిలువలో చేసి ముగించిన మరొక అద్భుతకరమైన ఏర్పాటు ఏమిటంటే, మానవ జీవితాల్లో ఉన్నటువంటి సకల పాపాలకి అది పరిహారాన్ని కలుగజేసింది సిలువ కార్యం. చాలాసార్లు కొన్ని అతిక్రమాలు, కొన్ని పాపాలు ఈ లోకంలో తల్లిదండ్రులుగా, తోబుట్టువులుగా, రక్తబంధువులుగా, స్నేహితులుగా, ఆప్తులుగా లోకంలో ఉన్న వ్యక్తులు కొందరి యొక్క అతిక్రమాలను క్షమించే స్థితి కలిగి ఉంటారు. కానీ ఆనాడు ఇశ్రాయేలు సమాజము పాపము క్షమించబడటానికి, పాపాలను క్షమించటానికి కేవలము దేవునికి మాత్రమే ఆ అధికారం ఉన్నదని, ఇంకా ఎవ్వరూ భూమి మీద పాపాలను క్షమించేవారు లేరని నమ్మేటువంటి ఆ సమాజం మధ్యలో ఈనాటికి కూడా మనుషులు వారి యొక్క అతిక్రమాలను, వారి పాపాలను కొన్నిసార్లు ఆయా వ్యక్తుల ఎదుట ఒప్పుకొని వారి ద్వారా క్షమాపణ పొందే పరిస్థితులు, వారు క్షమించరు అని అనుకుంటే ఏదో ఒక దేవుళ్ళు, దేవతలు ఈ లోకంలో మానవాతీతమైనటువంటి ఒక ఏర్పాట్ల ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క పాపముల నుంచి విమోచించబడటానికి మనిషి చేసే ప్రయత్నాలను ప్రపంచమంతా మనం చూస్తూ ఉంటాం. కొందరు అర్పణలు అర్పిస్తూ, కొందరు బలులు అర్పిస్తూ, కొందరు అనేక రకాలైనటువంటి యజ్ఞ యాగాదులను జరిగిస్తూ మనము ఆ పాప పరిహారం కొరకు మనిషి చేస్తున్న ఈ ప్రయత్నాలను మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన యొక్క జీవితాలలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా మానవ జీవితంలో ఉన్నటువంటి సకల పాపాలను ఆయన పరిహరించాడు అనేటువంటిది మనము వ్యక్తిగతంగా ఎరిగిన వారమై మన యొక్క జీవితాల్లో మనము ఒక అభ్యాసాత్మకమైనటువంటి విధంగా దానిని మన దైనందిన జీవితంలో మనం అనుభవిస్తూ దేవునికి మహిమకరంగా మనము ముందుకడుగులను వేయవలసిన వారంగా ఉన్నాం. అందుకు యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఆయన సెలవిస్తున్న మాటను మనము చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అన్న. యేసుక్రీస్తు వారు
మానవ జీవితాల్లో ఉన్న సకల పాపాలను పరిహరించడానికి ఆయన చేసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మనలను ప్రేమించుచూ ఉండటం. ఈ లోకంలో ప్రేమించేవారు ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రేమకు పరిధులు ఉన్నాయి. ఆ ప్రేమించేటువంటి వారు వాళ్ళ ప్రేమను బట్టి అనేకమైనటువంటి దోషాలను కప్పి వాళ్ళ ప్రేమతో వాళ్ళని క్షమించి వాళ్ళని ఒక యోగ్యకరమైన వ్యక్తులుగా నిలబెట్టడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఉన్నారు. తద్వారా అనేకులు వారి యొక్క అతిక్రమాల నుంచి, వారి యొక్క దోషాల నుంచి విడుదల పొందటానికి ఈ లోకంలో వారికి వాళ్ళు పశ్చాత్తాపడి వారు చేస్తున్నటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి ప్రజలు లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క ప్రేమ కొంతవరకే. కానీ యేసుక్రీస్తు వారు సకల పాపాల నుండి మనకు పరిహారము కలుగు చేయటానికి ఆయన ఆ ఎవర్ లాస్టింగ్ లవ్ని, ఆ అగాపే ప్రేమను, నిరంతరము నిలిచి ఉండేటువంటి ప్రేమను మన ఎడల కనపరిచినట్లుగా యోహాను పద్మాసు ద్వీపంలో చూస్తున్నాడు. అందుకే మనలను ప్రేమించుచు అని వ్రాశాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యము చేరే వరకు ఆయన మనల్ని అట్టి అగాపే ప్రేమతో ప్రేమించుచూ ఉన్నాడు. గనుకనే మానవ జీవితంలో ఉన్నటువంటి సకల పాపాల నుంచి ఆ మనిషికి పరిహారము కలిగించబడి దేవుని మహిమ కలిగిన రాజ్యములో ప్రవేశించడానికి ఒక అద్భుతకరమైన ఏర్పాటును యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు జరిగించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో ఆ షరతులు లేనటువంటి ఆ ప్రేమను మనం గుర్తెరిగి మన యొక్క మార్గంలో ఉన్నటువంటి సకల ప్రతికూల పరిస్థితుల్లో నుంచి ఆయన సన్నిధానం చెంతకు వెళ్ళి ఆయన ఇచ్చేటువంటి విడుదలను మనం పొందటానికి ఆయన రక్తము ద్వారా తన పాపాల నుంచి మనం విడిపించబడి దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి దేవుడు ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటును యేసుక్రీస్తు వారి ద్వారా జరిగించారు. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే పౌలు గారు తెలియచేస్తున్న ఆ మాటని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధాలకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని తెలియచేస్తున్నారు. రెండవది, సకల పాపాల నుంచి మనకి పరిహారము కలగటానికి దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త మానవాళికి వెల్లడిపరచబడింది. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తే యేసుక్రీస్తు వారు కృపను, సత్యాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చారు. కాబట్టి దేవుని యొక్క కృప యేసుక్రీస్తు వారి ద్వారా ప్రత్యక్షపరచబడటాన్ని బట్టి ఆ కృప ద్వారా మానవుల్లో ఉన్నటువంటి సకల పాపాలకి పరిహారం దొరికింది. దేవుని ఉన్నతమైనటువంటి ఏర్పాటుని యేసుక్రీస్తు వారి లోకానికి ప్రత్యక్షపరిచి ఒక అద్భుతకరమైనటువంటి కార్యాన్ని జరిగించారు.
ఆ కృపా మహదైశ్వర్యం అని పౌలు గారు ఎందుకు అంటున్నాడంటే, కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు, ఎవరైతే ఆ క్షమాపణను తీసుకుని వచ్చారో ఆ కుమారత్వాన్ని ఈ యొక్క పాపి అయిన మనుష్యునికి తండ్రి అనుగ్రహించాడు. అందుకనే ఆ కృప ఎలాంటిదంటే, అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని ఆ దేవుని కుమారుని స్థానంలోనికి తీసుకుని వెళ్ళినటువంటి ఒక గొప్ప కృప. ఈ లోకంలో ఎవ్వరూ చూపలేనటువంటి కృప. ఆ విధమైనటువంటి దేవుని కృప యేసు క్రీస్తు వారి ద్వారా మానవ జీవితాల్లోనికి వెల్లడిపరచబడటాన్ని బట్టి మనిషి జీవితంలో ఉన్న సకల పాపాలకి పరిహారం కలిగింది. అదేవిధంగా మరొక ప్రాముఖ్యమైన ఏర్పాటు, ఏ విధంగా సకల పాపాలకి పరిహారం కలిగింది అనేటువంటి దానిని పౌలు గారు తెలియచేస్తూ, తన యొక్క జీవితంలో నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, నేను పాపులలో ప్రధాన పాపినైన నన్ను ఆయన కరుణించాడు అని సాక్ష్యమిచ్చిన ఆయన ఎలాగూ ఆ కార్యము జరిగింది అనేటువంటిది దేవుని సన్నిధిలో అరేబియా ఎడారిలో ఆయన ధ్యానిస్తుంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆయన తెలియచేస్తాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా మన పాపాలకి క్షమాపణ కలుగుచున్నదన్నాడు. ఎలాగూ సకల పాపాల నుంచి ఒక మనిషికి పరిహారం కలిగింది అంటే, మనిషి జీవితం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన అధికారము ఈ మానవుని యొక్క జీవితంలో ఉన్న అనేకమైనటువంటి పాపాలకి కారణముగా ఉంటుండగా, ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఒక మనిషిని బయటకు తీసుకుని వచ్చి ఆ మనిషి యొక్క ఆ మనోనేత్రాన్ని వెలిగించి ఆ మనిషి తనకు తానుగా ఒప్పుకొనటానికి తన యొక్క జీవితంలో ఆ ఒప్పుకున్నటువంటి ఆ వ్యక్తిని తన రక్తముతో ఆ యేసు ప్రభు వారు కొనుక్కొని ఆ పాపాల నుంచి ఆ మనిషికి విడుదల దయచేశారు. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుని ప్రత్యక్షతలో నిలబడినటువంటి ఆ యొక్క యోహానుకి పద్మాసులో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క స్వరాలను వింటూ ఉంటే ఆయనకు వినిపించింది. ఆ పెద్దలు అంటున్నారు, నీవు వధించబడినటువంటి వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను నీవు కొన్నావు అని. ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి తన యొక్క అతిక్రమమును, తన యొక్క పాపాన్ని విడిచిపెట్టడానికి ఎవరో ఒకరు ఏదో ఒక విధమైన వెల చెల్లించేటువంటి పరిస్థితి. కానీ యేసు ప్రభు వారు తన రక్తము చేత మానవుని యొక్క పాపాలకి వెల చెల్లించి
ఆ రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. తద్వారా మనిషి యొక్క సకల పాపాలకి పరిహారం కలిగింది. అందుకే ఆనాటి సంఘ కాపరి పేతురు గారు ఆ మొట్టమొదటి సంఘానికి లేఖ రాస్తూ మొదటి పత్రిక, పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, అమూల్యమైన రక్తము చేత. అంటే ఈ లోకంలో ఉన్న ఏ విధమైనటువంటి వెల దానికి మనము కట్టినా గాని ఆ వెల ఏ మాత్రం కూడా దానికి సరిపోనటువంటి ఒక అమూల్యమైనటువంటి ఆ పరిశుద్ధ రక్తము చేత సమస్త మానవాళిని ఆయన తన రక్తము చేత కొన్నాడు గనుక మానవ జీవితాల్లో ఉన్న సకల పాపాలని ఆ విధంగా పరిహరించటానికి యేసు ప్రభు వారు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే ఆయన తన రక్తము చేత ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి మానవ జీవితంలో ఉన్న సకల పాపాలకి పరిహారం కలిగించినటువంటి వ్యక్తిగా యేసు ప్రభు వారు మన ప్రధాన యాజకుడుగా ఉండి హెబ్రీ పత్రిక 9:14 ప్రకారంగా ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కొనబడిన వారిగా ఆయనకు అప్పగించుకుంటారో వారి యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించి ఆయన సన్నిధానము చెంత నిలవబెట్టడానికి యేసుక్రీస్తు వారు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు తన యొక్క శిలువ కార్యం ద్వారా మత్తయి సువార్త 26:28లో ఆయన శిలువలోనికి వెళుతూ చెప్పారు, ఇదిగో అనేకుల కొరకు చిందించబడుతున్న విమోచన రక్తము అని. ఈ లోకంలో ఏ వ్యక్తి యొక్క రక్తము చిందించబడినా లేక ఏ యొక్క బలి అర్పణ ద్వారా రక్తము చిందించబడినా ఆ రక్తము కొంత సమయం వరకే అది జీవముతో ఉంటుంది. ఆ తరువాత అది ప్రోక్షించటానికి పనికిరానటువంటిదిగా ఒక స్టాగ్నెట్ అయిపోయినటువంటి గడ్డగట్టినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది ఏ బలి అర్పణ అయినా సరే. కానీ యేసు ప్రభువారు సిలువలో కార్చిన రక్తము ఆనాటి నుంచి నేటి వరకు కూడా అది సజీవమైనటువంటి రక్తము. అది ప్రోక్షించడానికి పనికి వచ్చేటువంటి రక్తంగా ఇప్పటికి కూడా ఎవరైతే ఆయన సన్నిధానము చెంతకొచ్చి నిలువబడతారో వారి యొక్క పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో నిలబడతారో వాళ్ళందరినీ పాపాలను పరిహరించటానికి అది ప్రోక్షించటానికి పనికి వచ్చే రక్తంగా చిలకరించటానికి ఒక జీవము కలిగిన రక్తంగా ఉన్నది అది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన శిలువ కార్యం ద్వారా మానవ జీవితాల్లో ఉన్నటువంటి సకల పాపాలను పరిహారం కలిగించటానికి ఆయన జరిగించినటువంటి ఒక అద్భుతకరమైన ఏర్పాటది.
ఇంకా ఏ విధమైనటువంటి బలి అర్పణ మానవుని యొక్క పాప పరిహారార్థము ఇంకా మనిషి చేయవలసిన అవసరత లేదు. యేసు ప్రభువు యొక్క శిలువ వైపుకు తేరి చూచి ఆ శిలువలో కారుతున్నటువంటి ఆయన రక్తమును ఏ విధంగా ఆ పక్కలో బల్లెపోటు పొడిచినటువంటి ఆ వ్యక్తి తేరి ఆయన వైపుకు చూచినప్పుడు ఆయన మీద పడి ఆ విధమైనటువంటి విడుదలను పొందాడు. ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క సిలువలో ఉన్న దొంగ, ఇదిగో యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అప్పుడే ఆ యొక్క వ్యక్తి యొక్క సకల పాపాలకు పరిహారము కలిగి, ఇదిగో నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని చెప్పాడు. అట్టి ఒక మహిమ కలిగిన విడుదలను ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యము మానవ జీవితాల్లో ఉన్న సకల పాపాలకి పరిహారం కలుగ చేసింది. అంత మాత్రమే కాదు, యేసయ్య చేసినటువంటి యొక్క మహిమ కలిగిన కార్యము మనిషిని తీసుకుని వెళ్ళి ఆ దేవుని సన్నిధానం చెంత నిలబెట్టడానికి, దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆ అసమాధానాన్ని తొలగించి మనిషిని దేవునితో కూడా సమాధానపరిచేటువంటి ఏర్పాటులోనికి మనిషిని తీసుకుని వెళ్ళింది. అదే పౌలు గారు, ఎవడైనా క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించినవి, సమస్తమును క్రొత్తవైనవి అని చెబుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తెలియచేస్తున్నటువంటి మాట, మనిషిని దేవునితో కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ యొక్క శిలువ కార్యము ఎప్పుడో ఆదాము అవ్వల కాలము నుంచి మానవులకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఎడబాటును తీసివేసి మరలా దేవుని సన్నిధానము చెంత మనుషులు దేవునితో ఒక సమాధాన స్థితిలో నిలబడటానికి ఒక అద్భుతకరమైన ఏర్పాటును కలుగు చేసింది. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనలను దేవునితో సమాధానపరుచుకోవటానికి ఆయన కలిగి ఉన్న ఏర్పాటును మనం చూసినప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో పౌలు గారు చెప్తాడు, గత కాలంలో మీరు దేవునికి దూరస్తులై ఉన్నారు. మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉన్నటువంటి మిమ్ములను కూడా తన సన్నిధిలో పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను నిరపరాధులుగాను నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. హల్లెలూయా. దేవుని సన్నిధానం చెంత మనము దేవునితో సమాధాన స్థితిలోనికి వెళ్ళాలి అనంటే గతించిన దినాల్లో కాలాల్లో దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతికూల సంబంధమైన పరిస్థితులను యేసుక్రీస్తు వారు తొలగించి
మనల్ని దేవునితో సమాధాన స్థితిలో నిలబెట్టడానికి మనల్ని పరిశుద్ధులనుగా, నిర్దోషులనుగా, నిరపరాధులనుగా చేసి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు వారు దేవుని ఎదుట మనల్ని నిలబెట్టి దేవునితో సమాధాన స్థితిలోనికి తీసుకుని వచ్చారు. ఊరికినే మనం వెళ్ళి అలాగూ నిలబడిపోతే ఆ సమాధాన స్థితి మన జీవితాల్లో రాదు. మనం ఆయన యుద్ధకి వెళ్ళి నిలబడాలి, ఆయనతో సమాధానము కలిగి ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలిగినటువంటి స్థితి మన జీవితాల్లో లేదు. ఎందుకంటే మనం పరిశుద్ధులము కాదు, మనం దోషము లేని వారము కాదు, మనం అపరాధము లేని వారము కాదు. మనం అపవిత్రులము, దోషులము, అపరాధములుగా ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనల్ని పరిశుద్ధపరిచి మన మనస్సాక్షి మన మీద నిరారోపణ చేస్తున్న విషయాల్లో మనను నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టడానికి మనపై రుణముగా, మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ రుణపత్రాన్ని ఆ సిలువలో ఆయన మేకులతో కూడా కొట్టి దాని మీద చేవ్రాలను తుడిచివేసి మనలను ఆయన సన్నిధిలో నిరపరాధులుగా నిలబెట్టడానికి యేసు ప్రభు వారు ఒక అద్భుతకరమైన ఏర్పాటును జరిగించాడు. దావీదు యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఈ లోకంలో తన యొక్క జీవితంలో అడుగులు వేస్తూ తనకున్న ఆ కుమారుడు, తానెంతో ప్రేమించిన కుమారుడు ఆ అబ్షాలోము తన యొక్క క్రియల ద్వారా దావీదుకు దూరస్తుడైపోయి జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగానైనా ఆ అబ్షాలోమును దావీదు దగ్గరకు తీసుకుని వచ్చి సమాధానపరచాలని యోవాబు అనేక రకాలైన ప్రయత్నాలు చేసి 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఏ విధంగా రాజుకు దానిని చెబితే రాజు దానిని అంగీకరిస్తాడోనని ఒక స్త్రీ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథా రూపకం ద్వారా ఆ దావీదుకి ఆ వర్తమానాన్ని తెలియపరిచినప్పుడు దావీదు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క గెషూరులో ఉన్నటువంటి ఆ అబ్షాలోముని పిలిపించటానికి యోవాబుకు సెలవిస్తాడు. యోవాబు ఆ విధంగా అబ్షాలోమును తీసుకుని వచ్చి రాజగృహములో ఆ రాజు ఉండేటువంటి అంతఃపురంలోనికి తీసుకుని వస్తాడు. కానీ రాజు ఏమంటాడంటే, అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలనని ఉత్తరము చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయాడని 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. ఎక్కడో దూరస్తుడుగా ఉన్నటువంటి ఆ యొక్క అబ్షాలోముని సొంత కుమారుణ్ణే అంతఃపురంలోనికి తీసుకుని రావటానికి ఒప్పుకున్నాడు, కానీ రాజు యొక్క సందర్శనంలోకి రావటానికి ఒప్పుకోలా. 28వ వచనంలో అబ్షాలోము అంటాడు, 2 నిండు సంవత్సరాలు యెరూషలేములో నుండి రాజదర్శనం నేను చేయక ఉన్నాను అని.
రాజు యొక్క అంతఃపురంలో ఒక కట్టడ ఉంటుంది. ప్రతి ఒక్క అమావాస్య దినంలో కంపల్సరీ అందరూ రాజు యొక్క ఆ భోజనపు బల్ల దగ్గర అందరూ కలిసి విందు చేస్తూ సంభాషిస్తూ ఉండాలి. అంటే సుమారుగా ఒక 24 నుంచి 25 పర్యాయాలు 2 సంవత్సరాలంటే అట్లీస్ట్ నెలకొక్కసారైనా కనపడవలసినటువంటి ఆ యొక్క వ్యక్తి 24 నుంచి 25 నెలల పాటు, 24 నెలల్లో 25 పర్యాయాల పాటు రాజు ప్రత్యక్షతకు రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానము చెంత అనేక మంది యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో ఒక సమాధాన స్థితిలోనికి రావటానికి దేవుడు ఒక ఏర్పాటును కలుగజేశాడు. అయితే ఆ ఏర్పాటులో ఆయనతో సమాధానపరచబడిన వారై ఆయన ప్రత్యక్షతలో నిలబడేటువంటి పరిస్థితిలో ఉండటము మన జీవితాలకు ఎంతో అవసరం. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలోను 10వ వచనంలోను 11వ వచనంలోను అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాటను తెలియచేస్తారు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చినటువంటి దేవునితో సమాధాన స్థితి మన యొక్క జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కలిగి ఆయనకు మహిమకరంగా మనము ముందుకు నడవాలి. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మన యొక్క పరిస్థితులు ఏవైనా సరే మనము విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రియల ద్వారా కాదు. కాబట్టి దేవుని సన్నిధానం చెంత దేవునికి మనకు మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే, యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, విననేరకు ఉండటానికి నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకు ఉండటానికి నా హస్తము కూర్చ కాలేదు, కానీ మీకు నాకు మధ్యలో అతిక్రమాలు మీ దోషాలు అడ్డుగా ఉన్నాయి. దేవునితో ఆ సమాధాన స్థితిలో మనం ఉండటానికి ఏవి అడ్డుగా ఉన్నా సరే వాటిని విశ్వాస మూలముగా దేవుని సన్నిధానము చెంతకు వెళ్ళి మనము ప్రతి విధమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితులను ఒప్పుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము క్రిందకు తీసుకుని వెళ్ళి దేవునితో ఒక సమాధాన స్థితిలోనికి మనం రావాలి. అలాగే 10వ వచనంలో పౌలు గారు అంటాడు, మనము శత్రువులమై ఉండగా కూడా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఆ సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి ఎక్కువగా రక్షించబడదు. దేవుని సన్నిధానం చెంత మనల్ని దేవునితో సమాధానపరచటానికి యేసుక్రీస్తు వారు దేవునితో అసమాధానం కాదు, మనము ఎక్కడికి వెళ్ళిపోయామంట, దేవునికే శత్రువులముగా అయిపోయేటువంటి స్థితిలో ఈ లోకంలో దేవునికి విరోధంగా మనల్ని నిలబెట్టినటువంటి సాతాను మన యొక్క జీవితాల్లో దేవునికి దూరస్తులుగా మనల్ని చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మరణము ద్వారా మనల్ని ఆ దేవునికి శత్రువులుగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచినటువంటి స్థితి, మనల్ని రక్షించటం ద్వారా
దేవునితో మనకి సమాధానం కలిగింది. మన యొక్క విశ్వాసము ద్వారా, మన యొక్క రక్షణ ద్వారా మనకు కలిగినటువంటి ఆ సమాధాన స్థితిలో మనము కొనసాగటం అనేటువంటిది మన యొక్క జీవితాలకు ఎంతో అవసరం. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కృపా సింహాసనం చెంతకు వచ్చినటువంటి నీవు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పాపమైనా సరే ఆయన పరిహరించలేనటువంటిది ఈ భూమి మీద ఏది లేదని నీవు జ్ఞాపకము చేసుకొని నిశ్చయంగా నీ యొక్క పాపాన్ని క్షమించటానికి ఆయనకు అధికారం ఉన్నదని నీవు ఎరిగినటువంటి నీవు, ఆయన నిన్ను సదాకాలము ప్రేమిస్తూ ఉన్నవాడని, ఆయన నీ ఎడల తన విశేషమైన కృపను చూపిస్తూ నీ జీవితంలో ఒకవేళ నీ యొక్క ఉద్దేశముతో, నీ తలంపులతో, నీ యొక్క ఆలోచనతో నీవు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన అధికారము నిన్ను ప్రేరేపించి నీ ద్వారా ఏ విధమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలను జరిగించి దేవుని సన్నిధిలో నిన్ను నిర్దోషిగా నిలబడటానికి అభ్యంతరకరంగా ఉన్న పరిస్థితులు ఏమున్నా నిశ్చయంగా ఆయన తన రక్తము ద్వారా నీ యొక్క సకల పాపాలకి పరిహారము కలిగించిన దేవుడని, అందుకు నిన్ను ఆయన కొనుక్కున్నాడని, నీవింక ఏ విధమైన పాపానికి నీవింక దాసుడవు కాదని, నీ యొక్క మనస్సాక్షి ఇదిగో నీవు అలాగున్నావు కదా అని నీ మీద నేరారోపణ చేస్తుంటే, ఆ మనస్సాక్షి మీద నిశ్చయంగా ఆయన సిలువలో కార్చిన ప్రోక్షణ రక్తాన్ని నీవు ప్రోక్షించుకుని ప్రభు సన్నిధానం చెంత నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్న విషయాలు ఏవైనా ఉంటే, ఎస్ ఇదిగో ఈ క్రియ చేసింది నేను కాదు, నాలో ఉన్న పాపమే అని రోమపత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇదిగో ఇట్టి మరణ పాత్రమగు ఈ దేహము నుంచి నన్ను ఎవడు విమోచించును, అయితే నేను ఒకటి చేస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రభు సన్నిధిలో తన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులున్నా అది ప్రభువైన యేసు రక్తము క్రిందకు తీసుకుని వెళ్ళి సంపూర్ణంగా విడుదల పొంది సదాకాలము దేవునితో ఒక సమాధాన స్థితి కలిగి ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభువైన యేసు క్రీస్తునందు తాను నిలబడటానికి, దేవునికి తనకు మధ్యలో తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితులు తన మీద నేరారోపణ చేస్తున్న ఆ మనస్సాక్షి వాటిని యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ ప్రత్యక్షత దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన ఏ విధంగా తనను పరిశుద్ధంగా నిర్దోషిగా
నిరపరాధిగా చేశాడో దానిని గుర్తెరిగి విశ్వాసం ద్వారా ఒకప్పుడు క్రీస్తు శిలువకు విరోధంగా ఉండి నిలబడినటువంటి తన యొక్క ప్రయాణమును ఇప్పుడు యేసు క్రీస్తు వారితో కూడా ఒక సమాధాన స్థితిలోనికి రావటానికి ఆయన జీవితమును ఒక మాదిరిగా తెలియచేస్తూ దేవునితో నీ వట్టి సమాధాన స్థితి కలిగి ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఆ విధంగా యేసు క్రీస్తు వారు నిన్ను అట్టి సమాధాన స్థితిలో సదాకాలము నిలబెట్టినటువంటి దేవుడని నీవు గుర్తెరిగి ప్రభు సన్నిధానము చెంత నిన్ను నీవు అప్పగించుకో. నీ ఎదుట ఉన్నటువంటి విశ్వాస ప్రయాణము ఆయన మహిమ కలిగిన కార్యాలను లోకంలో కనపరిచే ప్రయాణంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి నీవు ఆ విధంగా ప్రభు సన్నిధిలో నీవు అప్పగించుకో. ప్రార్థన చేస్తున్నాను. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుని ద్వారా నీ ప్రేమను ఈ లోకంలో వెల్లడిపరిచి ఇంకను మమ్మలను ప్రేమిస్తూ ఆయన చిందించిన విమోచన రక్తం ద్వారా నీ యొక్క కృపను మా ఎడల కనపరిచి మానవ జీవితాల మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి అంధకార సంబంధమైన అధికారము నుంచి విడిపించినానైనా నీ పరిశుద్ధ రక్తము ద్వారా నీ సన్నిధానము చెంత నన్ను నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా నీతో సమాధాన స్థితి కలిగి నిలబడటానికి నీవు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆ విధంగా నీ యొక్క విమోచన రక్తముతో మీరు సమస్త మానవాళిని ఆ అమూల్యమైన రక్తముతో నీవు కొనుక్కొని ఆ వెల ఇచ్చి కొని వారి మనస్సాక్షిని శుద్ధీకరించి నీ సన్నిధిలో నిర్భయముగా నిన్ను సేవించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ సన్నిధానము చెంత సమాధానముగా నీతో ఎల్లప్పుడూ సంభాషించటానికి మీరిచ్చిన ఈ ధన్యకరమైన స్థితిని బట్టి వందనాలయ్యా. అట్టి ఉన్నతమైనటువంటి ఏర్పాటులో నీ నిబంధన యొద్దకు వచ్చిన ప్రజలు, నీ రక్షణలో ముందుకు కొనసాగుతున్న ప్రజలు, నీ పేరు పెట్టబడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితము తండ్రి మీతో అన్యోన్య సహవాసము గలవారవై నీ యొక్క మహిమను, నీ మహత్యాన్ని, నీ అధికారాన్ని, నీ ఆధిపత్యాన్ని నీ ప్రజల జీవితాల ద్వారా ఈ లోకంలో నీవు కనపరచటానికి ఇష్టపడుతుండగా ఆ విధంగా నీకు మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలబెట్టండి. అందుకు విరోధంగా ఉన్న శత్రువు యొక్క ప్రతి బంధకాలను యేసు క్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారము కలిగిన నామములోనే పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. నీ సన్నిధానము చెంత నిలువబడి వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అతిక్రమ క్రియలను నీ పాద సన్నిధానము చెంతకు అప్పగించుకుని నీ కనికరం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ పరిశుద్ధ ఆత్మదేవుడా ఇప్పుడే నీ పరిపూర్ణమైన ఆత్మ కార్యాన్ని జరిగించండి తండ్రి. ధైర్యంగా నీ కృపాసనం యొద్దకు వచ్చి నీ రక్త ప్రోక్షణ చేత
ప్రతి ఒక్క బిడ్డ యొక్క అతిక్రమ దోషాలను మీరు పరిహరించే ప్రభువు అని నీతో సమాధానపడి దినదినము నీతో సంభాషిస్తూ నీ స్వరాన్ని వినగలిగిన స్థితిలో నీకు మహిమకరంగా ముందుకు అడుగులు వేసే స్థితిలో ప్రతి ఒక్క బిడ్డను ఉంచి నీకు మహిమకరంగా నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మనవులు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము ఇలాగూ ఆయన సన్నిధానం చెంత నిలిచి ఆయనకు మహిమకరంగా ఆయన ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానంలో ఆయన బిడ్డలుగా అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీస్ కి ప్రభువు అక్కడ పర్యంతము తోడేయండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.